ఆదివారం రోజు నిర్వహించిన జనసేన పార్టీ నాయకుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం దమ్మపేట మండల కేంద్రంలో వినాయక ఫంక్షన్ హాలులో జరిగిన విధానం చూస్తుంటే పరిపూర్ణమైందనే ప్రత్యక్షంనే స్పష్టమవుతుంది. అశ్వారావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా జన సైనికులు ప్రారంభించిన కార్యక్రమం అశ్వారావుపేట మండలం నుంచి ప్రారంభమై కార్లతో, బైకులతో ర్యాలీగా దమ్మపేట వరకు ర్యాలీని కొనసాగించారు. జనసేన నాయకులు, కార్యకర్తల సమక్షంలో పాల్వంచ రోడ్డులో మల్కారం సెంటర్ నందు జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దమ్మపేట జనసేన మండల అధ్యక్షుడు షేక్ రహీముల్లా ఆధ్వర్యంలో పార్టీలో కొనసాగుతున్న తీరు, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై స్థానిక అభిమానులు, కార్యకర్తలు స్టేజీపై ప్రసంగించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉందని, దమ్మపేట అశ్వారావుపేటకి కూతవేట దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం నియోజకవర్గంలో ప్రస్తుత స్థానిక శాసనసభ్యులు జనసేన పార్టీ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించారని, భవిష్యత్తు ప్రణాళికపై దృష్టి సవరింపజేస్తే జిల్లా స్థాయి, మండల స్థాయి స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని జనసేన నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గతంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు, ప్రస్తుత అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, అశ్వారావుపేట మండల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ములకలపల్లి మండల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి అభిమానులు, కార్యకర్తలు వారి స్థాయిలో హాజరు కావడంతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జనసేన పార్టీ నుంచి ఒక్క అడుగు ముందుకు వేసిందని తెలంగాణ రాష్ట్రంలో విస్తృత చర్చలు కొనసాగాయి. కార్యకర్తలందరూ వినాయక ఫంక్షన్ హాల్ ఒకటి చేరుకొని ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న పార్కింగ్ ప్లేస్ లో మీ బైకులు పార్క్ చేసి ఖమ్మం జిల్లాలో మాత్రాన్ని కొత్త ఉత్సాహం వచ్చింది సార్. పార్టీలో రాబోయే రోజుల్లో కూడా పార్టీ చేసి ముందు తీసుకెళ్ళాలని పోటీ చేసి స్వల్ప ఓట్లు ఓడిపోయారు సార్. అయినా కానీ జనసేన అశ్వారావుపేట మండలం నుంచి పోటీ చేసిన వాళ్ళని వాళ్ళ అధ్యక్షులు పరిచయం చేస్తారు. ప్రశాంత్ వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఒక నియోజకవర్గాన్ని మొత్తం కూడా సాధించగలడు. అటువంటి వ్యక్తితో మేము పోటీ పడి ఈ రోజు ములకలపల్లి మండలంలో జనసేన పార్టీని ఎదురొట్టి మరి వాళ్ళకి మేము ఎవరికి భయపడకుండా ఎంతో కొంత మేము ఎడ్యుకేట్ అయ్యింది కూడా వారితో పాటు మేము పోరాటం చేస్తూ ఈ రోజు జనసేన పార్టీని ఈ విధంగా తీసుకురావడానికి అందులో నేను భాగమైనందుకు నాకు చాలా అంటే వీళ్ళందరినీ కూడా మొదలు పిలిపించుకోవచ్చు, లేకపోతే ఖమ్మం పిలిపించుకోవచ్చు. నేను చెప్పి అలాంటి వద్దు. మనం ప్రజల సమస్యని ప్రశ్నించే మా జన సైనికులే మాకు బలం. సో అందుకే మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే నా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కూడా నా చెల్లెలు, నా తమ్ముడు వచ్చారు కొంతమంది, వారికి కూడా అలాగే ఖమ్మం నియోజకవర్గం నుంచి కూడా వచ్చారు. దానికి కూడా ముఖ్యంగా మన ఉమ్మడి ఖమ్మం జిల్లా సోషల్ మీడియా మీటింగ్ ని సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవుతున్నారో, మీకు ఎవరైతే ఎప్పటికప్పుడు సమాచారాన్ని క్షణాల్లో అందజేస్తున్నారో, ప్రజా సమస్యల మీద సెటైరికల్ గా, ఒక వ్యంగ్యంగా ప్రజల ప్రభుత్వాల కళ్ళు తెరిపించడం కోసం పనిచేస్తున్న మన జన సైనికులు ఎవరికి కనిపించని మన సోషల్ మీడియా యాక్టివిస్ట్ వాళ్ళందరూ వైపు ఉన్నారు. 30 మందికి పైగా వాళ్ళ సమావేశాన్ని కూడా మనం లంచ్ చేసిన తర్వాత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించి గత 2 వారాల నుంచి కూడా మనం కాశ్మీర్ కొత్తగూడెంలో దీనికి సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించుకున్నాం. అండ్ ఆ పోస్టర్ లో మనకి ఇక్కడ నుంచి మన ముఖ్య నాయకులందరూ కూడా ప్రతి మండలం నుంచి కూడా కొత్తగూడెంకి రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వస్తున్న రెడీ కోరుతున్నారు. ఆయనే రెడీ, ఆయనే అంతా. ఓకే, మనకి ఎందుకంటే మన 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 పార్టీకి కులాలు, మతాలు, ప్రాంతాలు ఎలాంటి భేదాలు లేవు. అంతా మనవాడే. మన కులం మానవ కులం, మన మతం మానవ మతం. అది నేను చెప్తుంది కాదు, మన పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది. అవునా కదా?